నమస్తే. ఈగల్ మీడియా న్యాయ సలహా కార్యక్రమానికి నమస్కారం. 498A దాన్ని లీగల్ సస్టైనబిలిటీ గురించి గత 2 ప్రోగ్రాంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే మొదట్లో ఏ రకంగా కంప్లైంట్ మెయింటైనబుల్, అలాగే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో లలిత కుమారి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమంది. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తే దాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లొచ్చు అనే విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈ 498A కేసు మనం గతంలో మీకు 3 కండిషన్స్ చెప్పాను. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే దాని కింద నోటీస్ ఇచ్చినా, అలాగే పిటిషన్ ఫైల్ చేసినా, లేదా డైవర్స్ ఫైల్ చేసినా, ఈ 3 సందర్భాల్లో తర్వాత కనుక 498A కనుక వేయటం జరిగితే తప్పనిసరిగా భర్త తాలూకు రిలేటివ్స్కి, అంటే పేరెంట్సు, సిస్టర్సు, బ్రదర్సు, వారెవర్స్ వాళ్ళకి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది అని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ని సపోర్ట్ చేస్తూ చాలా జడ్జిమెంట్లు మనకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ప్రతి జడ్జిమెంటు ఒకటి గమనించాలి ప్రేక్షకులు, ప్రతి జడ్జిమెంటు మనకు అనుకూలంగా వ్యతిరేకంగా అనేవి 2 ఉంటాయి. కానీ ఈ జడ్జిమెంట్స్లో మన ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి ఏ జడ్జిమెంట్ అనుకూలంగా ఉంటుంది అని చూడాల్సిన బాధ్యత మన న్యాయవాదికి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 498A క్వాష్ అయింది అనగానే అన్ని 498లు క్వాష్ కావు. అలాగే 498లో శిక్ష పడింది అంటే అన్ని 498 కేసులో శిక్షలు పడవు. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి ప్రతి జడ్జిమెంటు మనకు అప్లికబిలిటీయా, నాన్ అప్లికబిలిటీ అని ఉంటుంది. కానీ బేసిక్ గైడ్లైన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా జడ్జిమెంటు, ఇట్ ఈస్ ఎ గైడ్ లైన్స్ ఫర్ ది ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. దానిలో 7 మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఆ 7 మార్గదర్శకాల్లో ఏదైనా మనకు అప్లికబుల్ అవుతే, ఆ పరిస్థితులు మన కంప్లైంట్లో ఉంటే, ఆ ఛార్జ్షీట్లో ఉంటే, మనం హైకోర్టుకి వెళ్ళి ఆర్టికల్ 226 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద కానీ, లేకపోతే సెక్షన్ 482 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కానీ వాటిని క్వాష్ చేయమని అడిగే అధికారము, హక్కు మనకుంది. సో ఇక్కడ 498A వచ్చినప్పుడు మెయిన్ విట్నెస్లందరూ భార్య సైడ్ వాళ్ళే ఉంటారు. అంటే అన్లెస్ దెర్ ఆర్ ఎనీ బాడీలీ ఇంజురీస్, అన్లెస్ దెర్ ఇస్ ఎ క్రూయాలిటీ బియాండ్ విచ్ డ్రైవ్స్ హర్ టు కమిట్ సూసైడ్. సో ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేసే వెసులుబాటు ఉంటుంది. సో ఈ 498A ఎలోన్ అంటే బాడీలీ ఇంజురీస్ లేకుండా ఓన్లీ మెంటల్ హెరాస్మెంట్ అంటూ, అలాగే కొన్నిసార్లు 498కి రిలేటెడ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అది మనం భవిష్యత్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. యూజువల్గా 306, 304B, 302 ఇవన్నీ కూడా 498Aకి రిలవెంట్ సెక్షన్స్. అంటే ఆ పరిస్థితుల్ని బట్టి, అంటే ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుంది, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 306, ఒక నోట్ ఏమన్నా పెట్టింది, నా భర్త వాళ్ళ తాలూకు వాళ్ళకి హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని, అప్పుడు పరిణామాలు వేరే ఉంటాయి. అలాగే 7 years లోపు, మ్యారేజ్ అయిన 7 years లోపు కనుక చనిపోతే, అంటే బాడీలు ఇంజురీస్ కానీ, నార్మల్గా అదర్వైజ్ కానీ అప్రహెన్షన్ ఏదైనా ఉంటే భార్య తాలూకు వాళ్ళకి 304B కింద పెట్టచ్చు. అలాగే 302 వీళ్ళు మర్డర్ చేశారు ఈ అమ్మాయిని ఉంటే. సో ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మళ్ళీ తర్వాత కార్యక్రమంలో మాట్లాడుకుందాం. నౌ లెట్ us కన్ఫైన్ టు 498A. సో ఈ 498Aతో రిలవెంట్ సెక్షన్స్ ప్రైమా ఫేసి మొదటి కార్యక్రమంలో చెప్పాము. 406, 420 ఇవి అవుతుంది. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు అర్థమైన దాన్ని బట్టి, నా అనుభవాన్ని బట్టి, యూజువల్గా స్టాండర్డ్ కంటెంట్స్ రాస్తూ ఉంటారు కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లో. మేము 30 లక్షలు ఇచ్చాము, 40 లక్షలు ఇచ్చాము, 100 తులాల బంగారం పెట్టాము, అలాగే వెండి ఇచ్చాము, అవి ఇచ్చామని నార్మల్గా స్టీరియో టైప్లో కంప్లైంట్ ఎలిగేషన్స్ రాస్తూ ఉంటారు. బట్ నా అనుభవంలో ప్రిలిమినరీ ఎంక్వైరీ యొక్క ఉద్దేశం ఏంటని నేను గమనించింది ఏంటంటే, నిజంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులకి అంత కట్నం ఇచ్చే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా? ఫస్ట్ 304 ప్రొహిబిషన్ యాక్ట్ అని డౌరీ ఇవ్వటమే తప్పు. యూజువల్గా చూస్తే వాళ్ళ స్థాయిని బట్టి వాట్ ఎవర్ ఇట్ ఈజ్, లక్షల్లో కట్నం ఇచ్చాం, అలాగే గోల్డ్ చాలా ఇచ్చాం, వెండి ఇచ్చాం, చాలా ఇచ్చామని రాస్తూ ఉంటారు. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటూ కండక్ట్ చేస్తే, అంటే నా అనుభవాన్ని బట్టి ద విజ్డమ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ వైల్ గివింగ్ ద డైరెక్షన్స్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రైమా ఫేసి టు మేక్అవుట్ దిస్ కేస్. అంటే వీళ్ళు ఇన్ని లక్షలు కట్నం ఇచ్చాను అనే 498Aలో రాస్తూ ఇంకా 50 లక్షలో 25 లక్షలో అదనపు కట్నాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు అంటే నిజంగా ఈ అమ్మాయికి వాళ్ళ తాలూకు వాళ్ళకి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా అనే విషయం అనేది చాలా అవసరం. కాబట్టి అది మెయిన్ ఇంగ్రీడియంట్. అది కోర్టులు వదిలేస్తాయి.
కోర్టులు ఫైనాన్షియల్ కెపాసిటీ గురించి ఎక్కడా పరిగణలో తీసుకున్న దాఖలాలు నా దృష్టికి ఎప్పుడూ రాలేదు. అంటే అదర్ ఆస్పెక్ట్స్ ఇవి చేయడం జరుగుతుంది తప్పితే, అలాగే నా పేరు మీద ఇల్లుంది, నా భర్త తన పేరు మీద రాయమని అడిగాడు, ఇట్లాంటివి దే హ్యావ్ టు షో. ఇప్పుడు నిజంగా అమ్మాయి పేరు మీద ఇల్లుంది, ల్యాండ్ ఉంది, లేదంటే బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, అవి అవి దే హ్యావ్ టు ప్రూవ్. ఈ నా ఆస్తులు నా భర్త తాలూకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ నీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి? ఇప్పుడు ఆమె కోర్టుకు వచ్చినప్పుడు దట్ ఈజ్ హర్ డ్యూటీ టు ప్రూవ్ హర్ కేస్. దెన్ ఓన్లీ ద బర్డన్ లైస్ ఆన్ ది హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే బంధువులు వాళ్ళందరూ హియర్సే తప్పించి ఆ పర్టికులర్ స్పాట్లో హెరాస్మెంట్ జరిగినప్పుడు భార్య తాలూకు బంధువులు చాలా తక్కువ సందర్భాల్లో ఉంటారు. సో సర్కమస్టెన్సెస్ని బట్టి, అంటే మెయిన్ దీనికి ఎఫెక్టు భార్య జీవితానికి ఏదైనా భంగం కలిగినప్పుడు, అంటే ఇందాక అనుకున్నట్టుగా బాడీలీ ఇంజురీస్ కానీ, లేకపోతే ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కానీ, అంటే సూసైడ్ అయిపోయినప్పుడు కానీ, ఇంకేదైనా ఉత్తరోత్తర సెక్షన్లో క్లియర్గా ఉంది వాట్ ఈజ్ క్రూయాలిటీ అన్నది. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఇవన్నీ ఆమ్నీబస్ ఎలిగేషన్స్ అంటారు. యూజువల్గా మా లీగల్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఆమ్నీబస్ ఎలిగేషన్స్. సో ఇంత డిమాండ్, ఎందుకంటే 498A కాన్సెప్టే డిమాండ్ ఆఫ్ అడిషనల్ అండ్ ఇల్లీగల్ మీన్స్. సో అంటే బేసికల్గా నీకు కొంత ఉంటే దాని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనేది కాన్సిక్వెన్షియల్ ఆస్పెక్ట్. సో ప్రైమా ఫేసి ఆస్పెక్ట్ను మీరు ప్రూవ్ చేసినప్పుడే దెన్ ఇట్ ఈజ్ డిజైరబుల్ టు ప్రూవ్ కాన్సిక్వెన్షియల్ ఆస్పెక్ట్. సో అందుకని ఇది చాలా అవసరం. సో సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలు ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే ఇది ప్రూవ్ చేయడం జరిగిందో, అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ స్థితి నిజంగా జరిగిందా లేదా, ఈ ఎవిడెన్స్లు మీతో ఇందాక మనం చెప్పినట్టుగా ఓన్లీ వెన్ ద పర్సన్ ఈజ్ ఫిజికల్లీ గుడ్ అండ్ ఓన్లీ దే ఆర్ మేకింగ్ హెరాస్మెంట్. సో హెరాస్మెంట్కి గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో షేర్ చేయడం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైమే ఇది చేయడం జరిగిందా అనేది కూడా చాలా అవసరం. సో హెరాస్మెంట్ జరిగింది అనుకున్నాం ఫర్ ఏ మూమెంట్. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ టు సెటిల్ ద మ్యాటర్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఇంటర్వెన్షన్. సో కోర్టు పోలీస్ కంప్లైంట్ అనేది లాస్ట్ రిసార్ట్. దెన్ ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి భర్త తాలూకు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించో కౌన్సిలింగ్ వగేరా చేయడం అనేది కొంతవరకు సమర్థనీయం. కానీ అరెస్టుల వరకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ ఫ్యామిలీ కంటిన్యూ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రిలేషన్షిప్. ఎందుకంటే భర్త తాలూకు వాళ్ళు దేర్ అండర్ అప్రహెన్షన్, అంటే మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా కేసులు పెడుతుందేమో, విత్డ్రా చేసుకుని అవుతామనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దెర్ ఆర్ సో మెనీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇలాంటి పర్సనల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు. అలాగే దెర్ ఆర్ సో మెనీ సైకాలజిస్ట్, దెర్ ఆర్ సో మెనీ కాంపిటెంట్ కౌన్సిలర్స్, అండ్ మన రిలేటివ్స్లోనే చాలామంది పెద్ద మనుషులాగా వ్యవహరించి ఈ నిజంగా 498A కేసు జరిగిందా అనే విషయాన్ని సార్ట్అవుట్ చేసుకొని భార్యాభర్తల మధ్య మనస్తత్వం లేకుండా చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ స్ట్రైట్ అవే కోర్టుకు వెళ్ళొచ్చు, బట్ రియల్లీ వెన్ దే హ్యావ్ ఎఫెక్టెడ్. బట్ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలా ఉన్నాయంటే లాయర్స్ ఆర్ ద మెయిన్ పర్సన్స్ ఫర్ క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ లిటిగేషన్. 2010లో వచ్చిన సమ్ ప్రీతి గుప్తా జడ్జిమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. అంటే లాయర్స్ కూడా ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్ దే హ్యావ్ టు డూ దేర్ ఎఫర్ట్స్ టు రీయూనియన్ ది ఫ్యామిలీ సిస్టమ్ అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసుకి వెళ్ళే ముందు దెర్ ఆర్ సో మెనీ వేస్ టు సార్ట్ అవుట్ ద మ్యాటర్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్. సరే, ఆ స్టేజ్లన్నీ దాటిపోయినాయి. అందుకనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది మిస్యూజ్ అవుతున్న సందర్భాలు అనేది ఉన్నాయి కాబట్టి మిస్యూజ్ కాకూడదు అని చెప్పని ఇవి చేయటం జరిగింది. సో ఈ 498A ఉద్దేశం మనం ఇప్పటివరకు చెప్పుకొచ్చిన దాన్ని బట్టి కేసు ఆమె ప్రూవ్ చేసుకోవాలి, విట్నెస్లు కూడా ఎవరనేది చూడాలి. కొన్ని సందర్భాల్లో ఓన్లీ అమ్మా నాన్నే ఉంటారు విట్నెస్లు. అంటే విట్నెస్లతో స్ట్రెంగ్త్ వస్తుందని కాదండి, ఇవన్నీ కలెక్టివ్ సర్కమస్టెన్సెస్. సో కలెక్టివ్ సర్కమస్టెన్సెస్ని మనం పరిగణలో తీసుకోవాలి. సరే, కోర్టు ప్రూవ్ అయిన దాన్ని బట్టి దీని శిక్షాకాలమే 3 సంవత్సరాలు. అలాగే 406, 420 వాటిని కూడా యాడ్ చేయడం జరిగితే వాటికి 7 years శిక్ష ఉంది. కాబట్టి మ్యాజిస్ట్రేటివ్ డిస్క్రిషన్ బట్టి శిక్ష విధిస్తాడు. తర్వాత ఒకవేళ శిక్ష పట్టడం జరిగినా, కేసు కొట్టేసినా ఇద్దరికీ వెసులుబాటు ఉంది. 2 పార్టీలకి రివిజన్కి అపీల్కి వెళ్ళే వెసులుబాటు ఉంది, అది వేరే విషయం. సో 498 హ్యాండ్లింగ్ చెప్తున్నా. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇటీవల మన న్యాయవాది మిత్రులే ఒక కార్యక్రమంలో కమలేషన్ కార్లా వర్సెస్ శిల్పికా కార్లా అనే కేసులో 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు ఈ జడ్జిమెంట్ కనుక తీసుకొని 498 పెడితే హైకోర్టుకి వెళ్తే స్ట్రైట్ అవే కొట్టేస్తారని మాట్లాడటం జరిగింది. నాకు కొంచెం బాధాకరమైన విషయం. నేను ఆ జడ్జిమెంట్ నాకు తెలుసు, దాన్ని పరిశీలించాను.
ఆ మిత్రుడు చెప్పింది ఏంటంటే కమలేషన్ కార్లా వర్సెస్ శిల్పికా కార్లా కేసులో సుప్రీంకోర్టు 498A కొట్టేసింది. కాబట్టి మీ మీద 498A కేసు పెడితే ఈ జడ్జిమెంట్ ఆధారంగా మీరు స్ట్రైట్ అవే తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆ జడ్జిమెంట్ గురించి మిత్రులతో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే కమలేష్ కార్లా వర్సెస్ శిల్పికా కార్లా కేసు డిఫరెంట్. అదేంటంటే సపరేట్ అయిపోయిన 3 ఏళ్ల తర్వాత డైవర్స్ చేసుకున్నారు 3.5 years తర్వాత. ఆ తర్వాత డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన 3.5 yearsకి ఆమె 406, 420 కేసు పెట్టడం జరిగింది. సో తర్వాత 406లో స్త్రీధన్ రావాలి అన్నప్పుడు ఆమె లిస్టు ఇచ్చింది. ఆ లిస్టులో ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఈ కమలేషన్ తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పాడు. అలాగే సుమారు 5,90,000 వరకు చెక్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఐటమ్స్ రాలేదు అని ఆఫ్టర్ 1 year ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 1 year ఆమె మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అవన్నీ జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పర్టికులర్ కేసు లిమిటేషన్ తర్వాత వేయటం జరిగింది కాబట్టి సో లిమిటేషన్ యాక్ట్ ప్రకారము ఈ కేసు చెల్లదు అని కొట్టేశారు. సో ఆ కేసు జడ్జిమెంట్ను పట్టుకొని దయచేసి మన న్యాయవాద సోదరులకు నా విన్నపం, జడ్జిమెంటుని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు సరైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. కమలేషన్ జడ్జిమెంట్ తీసుకెళ్ళగానే స్ట్రైట్ అవే ఏ కేసు కొట్టేయరు. ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ వేరు. దానిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ గెటింగ్ డైవర్స్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే నేను ఇందాక మీకు చెప్పినట్టు 406 శ్రీధర్ నా దగ్గర ఉంది అన్నప్పుడు ఇమీడియట్లీ హస్బెండ్ ఇమీడియట్లీ రియాక్టెడ్. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇవ్వలేదు అన్నది ఆఫ్టర్ 1 year షీ ఫైల్డ్. సో ఇట్ ఈజ్ హర్ కేస్. సో దానిలో మెయిన్గా సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఇట్ ఈజ్ ఫైల్డ్ బియాండ్ ద లిమిటేషన్ వాట్ ఎవర్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద లా. కాబట్టి కమలేషన్ కార్లా జడ్జిమెంటు అన్ని సందర్భాల్లో వర్తించదు. ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ వేరు. నేను గతంలో కూడా చెప్పాను, పాజిటివ్ నెగటివ్స్ ఎగనెస్ట్ జడ్జిమెంట్స్ ప్రతి కేసులో ఉంటాయి. కానీ ఆ జడ్జిమెంట్స్ మన కేసుకి అప్లికబుల్ అవుతుందా కాదా అనే పరిశీలన చేసుకొని న్యాయవాదులు కోర్టు ముందు ప్రజెంట్ చేయాల్సింది తప్పించి దెర్ ఈజ్ నో డైరెక్ట్ యార్డ్ స్టిక్ ఈ జడ్జిమెంట్లు పనికొస్తాయి, ఈ జడ్జిమెంట్లు పెట్టాలని లేదు. ఎస్, 2 సందర్భాలు ఉన్నాయి. క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఐ డూ అగ్రీ. క్వాషింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్కి జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఐ డూ అగ్రీ. స్టిల్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. రీసెంట్గా నిహారిక జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చి హైకోర్టు పవర్ని తీసేయలేదు. ఏ సందర్భాలైనా స్టే ఆఫ్ అరెస్టు, స్టే ఆఫ్ ఇన్వెస్టిగేషను అనే ఆర్డర్ ఇచ్చే వెసులుబాటు కోర్టులకు ఉంది. కానీ ఎందుకు ఇస్తున్నాము అని దాని గురించి ఒక వివరణ ఇవ్వండి అని అడగటం జరిగింది. కాబట్టి కోర్టులు ఎప్పుడు ఇన్నోసెన్స్ని కాపాడే లక్ష్యంతోనే వ్యవహరిస్తాయి. సో ఏ జడ్జిమెంటు అందరికీ అన్ని సందర్భాల్లో అప్లికబుల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మన ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ని బట్టి ఆ అప్లికబిలిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి, రోజుకి జడ్జిమెంట్ మారుతున్నాయి. ఈ రోజున జడ్జిమెంట్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఎల్లుండి ఉండకపోవచ్చు. కానీ మన కేసు విచారణ వచ్చే నాటికి ఏ జడ్జిమెంట్ అయితే అప్లికబుల్లో ఉందో ఆ జడ్జిమెంట్ని మనం న్యాయస్థానాల ముందు చూపించి తగిన న్యాయ రక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది. సో 498లో మనం మాట్లాడుకున్న అన్ని విషయాల్ని పరిగణలో తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉందా లేదా గమనించండి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా అని గమనించండి. అలాగే ఇందాక చెప్పినట్టు ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ క్రూయాలిటీ అనేది ఈ కేసులో అప్లికబుల్ అయిందా లేదా, ప్రైమా ఫేసి భార్య కేసు మేకౌట్ చేసిందా లేదా అని గమనించండి. ఈ పరిస్థితులు కనుక ఏవి అనుకూలంగా లేకపోతే ఇవన్నీ చట్టం విధించిన పరిణామాలే. చట్ట వ్యతిరేకంగా ఇప్పటివరకు నేను ఏది మాట్లాడలేదండి. ఇవన్నీ చట్టంలో ఉన్న పరిస్థితులనే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ప్రైమా ఫేసి మెటీరియల్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎలిగేషన్స్, ఇలాంటి ఇబ్బందులు కనుక ఏదన్నా ఉంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ అది ఇట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇన్ నేచర్. ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ మెంటల్ ఎగోనీ, మన పేరు క్రిమినల్ రికార్డ్స్లో ఎక్కుతుంది. ఇలాంటి చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి కాబట్టి మన కేసు నుంచి రేపు ఎక్విటల్ అయినా. సో టు ప్రివెంట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈగల్ మీడియా న్యాయ సలహా ప్రోగ్రాం ద్వారా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ కేస్ టు కేస్ బేసిస్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని, తీర్పుని పరిశీలనలో తీసుకొని మీ న్యాయవాదితో సంప్రదించి సరైన సలహాలు సూచనలు తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. Like and subscribe Eagle Media Works.